ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు భయభ్రాంతులైన వ్యాకుల పడుతున్న తన శిష్యులకు శాంతి మరియు ధైర్యమునివ్వడానికి వారి యొద్దకు వచ్చాడు. అప్పుడు తోమా వారితో పాటు లేడు. శిష్యులు, మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. మరి ఒకసారి ప్రభువు వారి మధ్యకు వచ్చినప్పుడు తోమా వారితో ఉండగా తలుపులు మూయబడి ఉండెను. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. తరువాత ప్రభువు చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రభు అయిన యేసు చెప్పునదేమిటంటే, సువార్త వినుట ద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచుదురో, ఆయనను తమ ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరించుదురో వారు ధన్యులు. దేవుడు వారి పాపములను క్షమిస్తాడు. అప్పుడు వారు ధన్యులే గదా. వారు దేవునితో సమాధానపరచబడతారు. అప్పుడిక వారు ధన్యులే కదా. వారు పరలోకమునకు వారసులవుతారు మరియు దేవుని పిల్లలని పిలువబడతారు. ప్రభువు వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుట ద్వారా వారు ధన్యులగుదురు కదా. మీరు కూడా ప్రభు అయిన యేసుపై విశ్వాసముంచి ధన్యులగుటకు ఇష్టపడరా?